పనిచేయవు. ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో మాంత్రిక శక్తులు పనిచేయవు. వాళ్ళు భయం ఏంటో తెలుసా? వీళ్ళు కానీ మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో ప్రార్థన చేస్తారు, మన ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి పాస్టర్లు వస్తారు, మన ఇంటికి వస్తే మీరు ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్తారు. ఆదివారం ఈ తెల్లబట్టలు కట్టుకున్న వాళ్ళు ఎలా చూడాలి మేము? వాడు భయం. యేసయ్య నామాన ప్రవచిస్తున్నాను, ఈ సంవత్సరం ముగింపులోపే మీలో చాలా మందికి దేవుడు సొంత గృహాలు ఇవ్వబోతున్నాడు. Praise the Lord. Hallelujah. 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 ఎక్కడ అమీన్పూరు, ఎక్కడ బిహెచ్ఎల్, ఎక్కడ పటాన్ చెరువు, ఎక్కడ శ్రీకాంత్ అని వచ్చేది ఎక్కడ ఉంటానా, కంది సంగారెడ్డి అవుతుందా? ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా? వాళ్ళకి తెలుసు మేము ఏటిలో ఆ నీటిలో అలా కొట్టబడితే కదా మా రాయి నునుపుగా మారుతుంది. మేము దొర్లించబడాలంటే ఏమంటే మేము ఖచ్చితంగా ఏటిలో నీటిలో కొట్టబడాలి కదా. స్తోత్రం చెప్తామా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమంటే కనీసం అన్న కొంత దూరం నుండి వచ్చే ఉంటారు. ఈ మందిరం దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు వస్తారండి, నెమ్మదిగా వస్తారు. ఇప్పుడు ప్రశాంతంగా లేచి చివరిలైనా జబరాజయ్య గారి మొహం చూసుకొని పోతావు. జబరాజయ్య గారి మొహం చూసుకుంటే దేవుని మొహం చూడక, దేవుని ముఖ దర్శనం చేయడానికి రా. స్తోత్రం చెప్తామా? దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు ఎప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయడండి. ఒకటి చెప్పండి, దేన్ని జయించాలి? శరీరం. ఓకే. సెకండ్, లోకమును జయించాలి. సెకండ్, మన శత్రువు ఎవరు చెప్పాలి అందరూ? మన శత్రువు ఎవరమ్మా? లోకం. ఫస్ట్ పాయింట్ లో రెఫరెన్స్ చెప్పినా చెప్పలేదా? రాసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి ఆ మాట చదివేసి తర్వాత సెకండ్ పాయింట్ లోకి వెళ్దాం.